శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం. మరి 8వ తారీఖున ఉదయం 8:35 ఒక అద్భుతం జరగబోతుంది. అది ఏమిటంటే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేటువంటి దేవత ఆది పరాశక్తి 101 అక్క దేవతల అధిపతి నల్లమారెమ్మ ఆగమనం. అది ఎన్నో ఎన్నో జన్మల పుణ్యఫలం చూసిన వారికి జన్మ ధన్యం. అలాంటి ఆ నల్లమారెమ్మ తల్లి మేడల వద్దకు ఉదయం 8:35 ఆవాహన అవుతున్నారు. అలాగే మళ్ళా తిరిగి సాయంత్రం 6:30 అమ్మవారిని మేళ తాళాలతో, బాజా భజంత్రీలతో, మంగళ వాయిద్యాలతో, శక్తి వేషాలతో, విచిత్రమైనటువంటి కళాకారులతో అమ్మవారిని అంగరంగ వైభవంగా తీసుకెళ్తా ఉంటున్నారు. అంతేకాకుండా అమ్మవారు మేడలో సమీపించే సమయంలో గ్రామస్తులు, అంతేకాకుండా మరి భక్తులు అధిక సంఖ్యలో మేడల వద్దకు విచ్చేయాలి. వచ్చేటప్పుడు అమ్మవారికి చుట్ట, అగ్గిపెట్టి, కారం ముద్ద, వెన్న ముద్ద, చోడి రొట్లు 3, అలాగే నల్లగాజులు, కొబ్బరికాయ అమ్మవారికి సమర్పించాలి. అలాగే అమ్మవారిని మనస్ఫూర్తిగా గనక ఆ రోజు కొలిచినట్లయితే గనక మనకున్నటువంటి నరపోటుకు సంబంధించిందే కానివ్వండి, ఎలాంటి సమస్య అయినా సరే ఆ తల్లి కనుసందల్లో పటాపంచలేకపోతుంది. అంతటి పవర్ఫుల్, అంత శక్తివంతురాలు ఆ చల్లని తల్లి, అక్క దేవతలకే అధిపతి. అలాంటి దేవత మరి మన మేడల వద్దకు ఇచ్చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రామస్తులు మేడల వద్ద, పడమర వీధి మేడ వద్ద ఇచ్చేసి అమ్మవారిని కనులారా చూసి అమ్మవారిని కొంగుతో చక్కగా అర్థించినట్లయితే ఆ చల్లని తల్లి జగన్మాత, ఆ స్వయంభూ అయినటువంటి ఆ దేవత అంతా కూడా మన ఇంటి పాడి పంటల గొడ్డుగోవ అంతా కూడా చల్లగా చూస్తూ జగన్మాత మనందరిపై కరుణా కటాక్షాలు ఉండి, అలాగే మేళతాళాలతో అమ్మవారిని బయలుదేరేటప్పుడు ప్రతి ఒక్కరు కూడాను ఆ యొక్క జాతరని అమ్మవారిని తీసుకెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా అలాగే రావాలి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన నైవేద్యం వెన్న ముద్ద, కారం ముద్ద, చుట్టలు 2, అగ్గిపెట్టి, నల్లటి గాజులు, నల్ల జాకెట్ ముక్క, కొబ్బరికాయ, పువ్వులు, కాయ, పండు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తే గనక మీరేదైతే కోరిన ఆ తల్లి మీ తక్షణమే మీకు అది వరంగా ప్రసాదిస్తుంది. మరి నేను మీ ధనుష్ నమూద్రి గురుస్వామిని.